న్యూస్ హైదరాబాద్ లో భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న నాలాలను అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. బేగంపేట నాలతో పాటు కుత్బుల్లాపూర్లోని వరద నీటి నాలాలు ఆక్రమణలకు గురయ్యాయంటున్నారు తలసాని. కబ్జాల చెరలో చిక్కుకున్న నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వరద బాధితుల్ని ఆదుకునేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మా కరెస్పాండెంట్ బాబర్ ఫేస్ టు ఫేస్. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండి సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేపట్టింది. రాత్రి నాలాలను కూడా కుత్బుల్లాపురం నాలాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ సందర్శించారు. ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సహాయ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి, ఏంటి? పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్గా ఉంది. అధికారులందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. కంట్రోల్ రూమ్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని నీకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, మెట్రో వాటర్ వర్క్స్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అదేవిధంగా ఫైర్ సర్వీసెస్, అవసరం అనుకుంటే డిఫెన్స్ వాళ్ళను కూడా పిలవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంత భారీగా వర్షం నమోదైంది. అయితే ఎక్కువగా ఎందుకు సరైన కారణం ఏంటి? నాలాలపైన ఉన్నటువంటి కబ్జాల గురించి కానీ వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? 100 సంవత్సరాల క్రితము 1908 1908వ సంవత్సరంలో ఇంత భారీ వర్షం వచ్చిందనేది మనకు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ హైదరాబాద్ ఏ మోడల్ అయితే డిజైన్ చేయాలనో, లేకపోతే పెరిగిపోయినటువంటి పెరిఫెరల్ ఏరియా ఏదైతే కుకట్పల్లి కానీ, లింగంపల్లి, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, మహేశ్వరం కానీ, ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ, మరి ఈ విధంగా పెరిగిపోయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రాపర్ ప్లానింగ్ లేక ఇష్టానుసారం ఎఫ్టీఎల్ ఫుల్ లెవెల్ ట్యాంక్ ఉన్నటువంటి ఏరియాలో కానీ అక్కడ అసలు పర్మిషన్సే లేవు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. ముప్పు బాధితులకు ఎలాంటి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారేంటి? తప్పకుండా ముందు బాధితులని చాలా వరకు కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేసినాం. వాళ్ళని మరి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళకు భోజన సదుపాయాలు కానివ్వండి, ఇతరత్ర సదుపాయాలు కానివ్వండి, అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్గా ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అయితే మున్సిపల్ మినిస్టర్ గారి డైరెక్షన్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్లు ఏంటంటే ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. ఏవైతే నాలాల దగ్గర నీళ్లు ఫ్లో అవుతాయో ఆ నీళ్ళ దగ్గర ఏమన్నా ఆటంకాలు ఉంటే కూడా అది ఎమర్జెన్సీ చేసేటువంటి కార్యక్రమం ఉంది. రెండోది, మీకు నిజాంపేట ఏదైతే కుకట్పల్లి ప్రాంతంలో, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో చూసినటువంటి వర్షం వచ్చింది, నీళ్ళు ఎక్కడికి పోవాలనో తెలియదు. అంటే ఆ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇష్టానుసారం శిఖం భూములు కానీ ఇక ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కట్టుకొని పోయారు. ఇప్పుడు గగ్గోలు పెట్టి ఇప్పుడు ఏదో ప్రభుత్వాల తప్పిదాలు ఉన్నట్టు, లేకపోతే ప్రజాప్రతినిధుల తప్పిదాలు ఉన్నట్టు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళు తెలుసో తెలియకో కొనుక్కొని కొంతమంది కన్స్ట్రక్షన్ చేసారు, వీళ్ళు కొనేసారు. కాబట్టి ఇవన్నీ పోవాలంటే తప్పకుండా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగవలసినటువంటి అవసరం ఉంది. వరద ముంపులో చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షించే ఏర్పాటు చేస్తున్నారు? ఆర్మీని రంగంలో దింపే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆర్మీని పొజిషన్ చేసి పెట్టడం, అంత అవసరం ఉంటే ఆర్మీని కూడా వాళ్ళ సహకారం తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్కు సంబంధించి కొన్ని బోటింగ్ కానివ్వండి, లేకపోతే గజ ఈతగానులు కానివ్వండి, అవి కూడా తీసుకుంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్ అది కూడా తీసుకుంటున్నాం. అంటే అందరి సహకారం తీసుకుంటున్నాం. అయితే హుసేన్ సాగర్ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ప్రవహిస్తుంది. 4000 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుంది. కింద పరివాహక ప్రాంతం వాళ్ళు ముప్పు అవకాశం ఉంది కదా సార్, వారిని ఏ విధంగా షెల్టర్ చేయబోతున్నారు? దానికి ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా ఆ విధంగా 4000 క్యూసెక్ల వాటర్ వదులుతున్నాం. దాంతోపాటు ఆ కిందికి వదిలేస్తున్నాం. ఆ నాలా పక్కన ఎవరైతే ప్రమాదానికి అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళని కూడా కొద్దిగా సేఫ్ జోన్ కింద కొన్ని షెల్టర్లు ఏర్పాటు చేసుకొని చేయడం. నీకు వయా ముషిరాబాద్, అంబర్పేట, మూసిరి వరకు పోయేటువంటి నాలా అది. కాబట్టి అట్లా ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతాలలో తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. అది ప్రమాదకరమైనటువంటి నాలాల వద్ద మళ్ళీ కఠిన చర్యలు తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చేసి దీనికి ఒక కార్యబద్ధంగా ప్రణాళిక చేపడతాం. వరద నీటి ప్రజలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ ఫణీతో కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్.